అసలు 17 మంది కొన్ని సెకండ్లలో నిమిషాల్లో చనిపోవడం అనేది మనం ఇంత ఈజీగా చెప్తున్నామో అంత అది ఒక ప్రాణి అంత ఈజీ మనం చెప్పినంత ఈజీ కాదు. బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం, మీడియా ద్వారా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, కిషన్ రెడ్డి గారు వచ్చారు, వారు సెంట్రల్ మినిస్టర్, వారికి కూడా బాధ్యత ఉంది, వారు రావాల్సిందే. యాజ్ ఎ రిప్రజెంటేటివ్ సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చి ఏం చేయాలంటే అక్కడ పరిస్థితులను వారు చూడాలి. అంటే నేను యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేను ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ అక్కడ పనులు చేస్తుంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి పర్యవేక్షిస్తున్నారు, నేనేం చేయాలి, యాజ్ ఎ సెంట్రల్ మినిస్టర్గా నేనేం చేయాలి. వారు ఏం చేయాలి, ఇమ్మీడియట్లీ సీఎం గారితో కూడా మాట్లాడాలి, లేకపోతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్గా యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఏమేమి చేయాలి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. యాజ్ ఎ డెమోక్రసీ మీరు మీ వంతు మీరు చేయొచ్చు. కానీ వారు అసలు అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళకే అక్కడ చనిపోయిన కుటుంబానికే తెలియకుండా జరిగిన సంఘటన అది. కిషన్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళని ఏం చేయాలి అనేది మానేసి గవర్నమెంట్ మీద ఒక రాయి కొట్టే కార్యక్రమం చేసి బురద తల్లే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు. కిషన్ రెడ్డి గారు వారు కూడా ఒక చెయ్యి చేసిండు, పాపం ఏదో చేస్తున్నాడు అని తెచ్చుకోవాలి, నువ్వు పేరు తెచ్చుకో, అట్లా సర్వీస్ ఎవరైనా శబాష్ అంటారు. కానీ నువ్వు అసలు ఆల్రెడీ ఆడ మంత్రులంతా ఎవరి పనులు చేస్తున్నప్పుడు, అధికారులు చేస్తున్నప్పుడు ఇది పద్ధతి కాదు అనేది నేను చెప్తున్నా. మీరు సెంట్రల్ మినిస్టర్ బాధ్యత మర్చిపోయారు, మీరు సెంట్రల్ మినిస్టర్ని మర్చిపోయి ఒక గల్లీలో ఒక లీడరు ఎదగాలనుకునేటోళ్ళు ఒక విమర్శ చేస్తే ఫోకస్ అవుతామనే రీతిలో కిషన్ రెడ్డి గారు నిన్న ప్రవర్తించారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు మరి అట్లా కాదు, కిషన్ రెడ్డి గారు ఆ టైప్ కాదు, నాకు తెలుసు. వారు మరి ఇట్లాంటి రాజకీయాలు చేయరు. కిషన్ రెడ్డి గారు నాకంటే చాలా సీనియర్, నాకు బాగా అనుభవం ఉంది వారితోటి. మరి ఎందుకు మరి ఆయన నిన్న ఏ మూడ్లు ఉన్నాడో, మరి ఏ టైం ఉందో, నాకు ఎవరు అన్నారు ఇమీడియట్లీ మధ్యాహ్నానికి అన్నారు, కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఏంటయ్యా, వారు సెంట్రల్ మినిస్టర్ కదా, కొంత ముఖ్యమంత్రుడు మాట్లాడి ఇంకేదన్నా సలహాలు ఇవ్వాల్సింది పోయి మరి ఏంది వారు ఇట్లా రాజకీయాలు మాట్లాడిరు, ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారు డిస్టర్బెన్స్ ఉన్నాడు, బహుశా కేటీఆర్ కూడా ఏమైనా చెప్పి పంపించి ఇట్లా మాట్లాడని చెప్పిండేమని ఒకరు అన్నారు. అదేంటి అన్న నేను అది ఆయన బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కదా, కేటీఆర్ గారు చెప్పడం ఏంది, వారి డైరెక్షన్ కిషన్ రెడ్డి గారు పాటించడం ఏంది, ఇది కొత్త ఇంటున్నా నేను మధ్యాహ్నం పూట అని నేను అన్నా ఆ వ్యక్తితోటి. నేను కూడా ఆశ్చర్యపోయినా, అదే బీజేపీ అధ్యక్షుడు సెంట్రల్ మినిస్టరు మోడీ గారు చెప్తే ఆయనకు మోడీ భాష కానీ కేటీఆర్ భాష ఎట్లా అవుతాడు, ఇది ఎక్కడ విడ్డూరమైన రాజకీయాలు, ఇదంతా విచిత్రంగా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. నేను అతనితో అన్నా, ఆ వ్యక్తితో అన్నా, ఏమన్నా అట్లా కన్ఫ్యూజ్ ఉంది పరిస్థితి. అందుకే ఆయన కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడారు, నేను కూడా టెన్షన్లో ఉన్నా, అట్లా ఎందుకు మాట్లాడిండు అని ఆయన అన్నాడు అతను. ఓకే,